దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా. మరి ఈ సమయంలో నీటి ఓట వలె ఉండెదవు. మన అంశం ఏంటంటే నీటి ఓట వలె ఉండెదవు. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉపుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని వాక్యమును మనం చూసినప్పుడు యెహోవా ఏమంటున్నాడంటే నిన్ను నిత్యము నడిపించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున నీవు నీరు గట్టిన తోట వలె ఉండెదవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? నిత్యము నడిపించి క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు ఏం కలుగు చేస్తాడన్నా? బలమును కలుగు చేయును అని వాక్యం చెబుతా ఉంది. ఎముకలకు బలాన్ని ఇస్తానంటున్నాడు. ఏ సమయంలో? క్షామకాల సమయంలో, కరువు సమయంలో, నీవు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలమును చేకూరుస్తాను, బలపరుస్తాను అంటున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉండెదవు. ఎప్పుడు ఉపుకుచూ ఉండు, నీటి ఓట వలె ఉంటావంట. నీరు ఎలా ఉంటుందంట? ఎప్పుడు ఉపుకుచూ ఉంటుందంట. ఉపుకుచూ ఉండు, నీటి ఓట వలె నిన్ను ఉంచుతానంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం తృప్తిపరిచి మన ఎముకలకు బలాన్ని ఇచ్చి మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీటిని ఊట వలె ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? ఆయన నీటి ఊట వలె ఉంచుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీటి ఊట వలె నీవు ఉండాలంటే నీవు ఎలా ఉండాలి? నీటి ఊట వలె ఉండాలి అంటే ఆయన చెబుతూ ఉన్నాడు, నీవు నీటి ఊట వలె ఉండేదవు, నీవు ఫలించదవు. ఏమే? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ఫలింప చేస్తానన్నాడు. ఎలా ఫలింప చేస్తాడంటే ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనములో ప్రభు ఏం చెబుతున్నాడంటే యోసేపు ఫలించడి కొమ్మ. ఏమే? దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపు ఎలాంటి వాడంట? ఫలించడి కొమ్మ అని దేవుని వాక్యం చెబుతా ఉంది. యోసేపును ఫలించడి కొమ్మగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపుని ఏమంటున్నాడు దేవుడు? ఫలించడి కొమ్మ. ఏమండి? ఓట యొద్ద ఫలించడి కొమ్మగా యోసేపుని ఉంచుతూ ఉన్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చెబుతున్నాడంటే మనలను ఫలించు వారిగా ఉంచుతానంటున్నాడు. ఎలాంటి ఫలిస్తామంటే ఫలించడు. యోసేపు ఏ రీతిగా అయితే ఫలిస్తూ ఉన్నాడో, యోసేపు ఏ రీతిగా అయితే నీటి ఊట యొక్క ఎలా ఫలించాడో, దాని రెమ్మలు గోడ మీదకెక్కి ఎలా ఫలించినాయో అలాంటి ఫలాలు మనకు దేవుడు ఫలింప చేస్తారని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలింపజేస్తానంటున్నాడు. ఫలించదవు నీవు. మనల్ని బలపరుస్తా, మన ఎముకలకు బలాన్ని ఇచ్చి మనల్ని తృప్తిపరిచి ఊపుకుచూ ఉన్న నీటి ఊట వద్ద ఆయన మనల్ని ఉంచుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ నీటి ఊట వద్ద ఎందుకు ఉంచుతూ ఉన్నాను అంటున్నాడంటే ఏమండి? ఫలించేటువంటి వారిగా ఉండాలి. ఫలితాలు ఫలమిస్తానంటున్నాడు. మన ఫలింప చేస్తానని దేవుని వాక్యము చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఫలాలు ఫలించాలి. ఎందుకంటే ఆయన కీర్తనాకారుడు చెబుతున్నటువంటి కీర్తనలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. అతడు నీటి కాలవల ఓరన నాటబడిన వాడై అతను ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు
చెట్టు వలె ఉండెదరు. ఏమంటున్నాడు? అతడు నీటి కాలువల వారన నాటబడిన వాడై, ఏమండి, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలించజేస్తారంటున్నాడు ఆయన. మనం నీటి ఓట దగ్గర మనల్ని ఉంచుతూ ఉన్నాడు ఆయన. రెండవది ఏమంటున్నాడంటే ఆశీర్వదించబడేదవు. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తారన్నాడు? ఆశీర్వదించబడేదవు. ద్వితీయోపదేశకాండము 33:28 ఆయన ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబుని ఏమంటున్నాడు? ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో ఉండును, అతనిపై ఆకాశపు మంచు కురిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబుని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదిస్తున్నాడు. యాకోబుని ధాన్య ద్రాక్షారసములు గల దేశములో ఆయన ఉంచి ఆశీర్వదించాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని యొక్క వాక్యము దగ్గరికి రావాలా, దేవుని యొక్క ఓటు దగ్గర మనం ఉండాలా. దేవుడు మనల్ని ఓటు దగ్గరకు నడిపిస్తున్నాడు. ఆ ఓటు దగ్గర మనం ఎప్పుడైతే ఉంటామో మనం ఆశీర్వదించబడతాం. ఆ ఓటు దగ్గర ఎప్పుడైతే మనం ఉంటామో ఫలింప చేయబడతామని దేవుని వాక్యం చెబుతా ఉంది. మూడవదిగా పరిశుద్ధపరచబడతావు అని వాక్యం చెబుతా ఉంది. ఏం చేయబడతామంట? పరిశుద్ధపరచబడతాం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారును యెరూషలేము నివాసులను ఆ కొరకు ఓట ఒకటి తీయబడెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ దినమున పాపము అపవిత్రతను పరిహరించుటకై. ఆ దినమున పాపము పరిహరించబడాలంటే, అపవిత్ర పరిహరించబడాలంటే చూడండి, ఇక్కడ దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును దేవుడు ఏం చేస్తాడంట? ఒక ఓటను తీసాడంట. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగునుగాక. మన పాపము శుద్ధి చేయబడాలంటే, మన పాపములో మనం పరిశుద్ధపరచబడాలి అంటే ఏం చేయాలి? ఓట వద్దకు మనం వెళ్ళాలి. దేవుడు మన కోసం ఒక ఓటను తీశాడు. ఆ ఓట దగ్గరికి, ఉబుగుచ్చు ఉన్న ఓటు దగ్గరికి మనం వెళ్ళినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? మనను ఆశీర్వాదిస్తాడు. ఒకటేమో ఫలింపజేస్తానంటున్నాడు, రెండవదేమో ఆశీర్వదించబడతామంట, మూడవది పరిశుద్ధపరచబడతాము. ఏమే, దేవుని స్తోత్రం కలుగునుగాక. పాపము చేత, అపవిత్ర చేత మనం ఏం చేయబడుతున్నాం? అపవిత్రత, పాపం పరిహరించబడాలి అంటే దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట తీశాడు ఆయన. ఆ ఓట దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ ఓట దగ్గర మనం ఉంటే శుద్ధి చేయబడతాం, మనం పరిశుద్ధపరచబడతాం అన్నమాట. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము చెబుతుంది మనం శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలంటే వాక్యము వద్దకు మనము ఆ నీటి ఓట దగ్గరకు, దేవుడు ఎవరి కొరకైతే తీశాడో మన కోసం ఆ ఓటను తీశాడంట. ఓట ఒకటి తీయబడెను అని వాక్యం చెబుతా ఉంది. మనం శుద్ధి చేయటం కోసం, మనం ఫలించటం కోసం, మనం ఆశీర్వదించబడటం కోసం, మనం పరిశుద్ధపరచబడటం కోసం దేవుడు ఓటను తీశాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఉన్నాం. మనం ఫలించాలి అంటే ఆ యొక్క నీటి దగ్గర మనం ఉండాలి, ఓట దగ్గరికి రావాలి. అప్పుడు మనము ఫలిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలించాలంటే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. స్తోత్రములు 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 పరిశుద్ధుడా, మహాగరుడా, జీవాధిపతి రక్షకుడైన యేసు ప్రభువా, మా తండ్రి, ఈ రాత్రి నీటి వద్దకు, ఓట వద్దకు మమ్మల్ని నడిపించిన దేవాని స్తోత్రాలు. మీరు నీటి ఓటన దగ్గర ఉంటే మా కోసం తీయబడిందని చెప్పావు ప్రభా. అయా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఒకటి ఫలిస్తావన్నావు, ఆశీర్వదించబడతా ఉన్నావు, పరిశుద్ధపరచబడతావని చెప్పావు ప్రభా. నీ కొందనాలు. ఈ రాత్రి వాక్యం వెలుచున్నటువంటి ప్రతి బిడ్డను ఫలింపచేయండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఈ వాక్యము ద్వారా అనేక మంది మేలును పొందుకొని తమ ఆత్మీయ జీవితంలో తమ జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేసి నీ కృప చూపి బలపరిచి నీ నామమును మహిమ తెచ్చుకోవని, తోడైన నడిపించమని యేసుని పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ వందనాలు.